ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగ అనేది మనకి సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి పండుగ. అయితే ఈ క్రిస్మస్ పండుగలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యేసు పుట్టుక. యేసు పుట్టడమే, ఆయన పుట్టినరోజు పండుగనే మనం క్రిస్మస్గా జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ యావత్ ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి రావటానికి, ఈ లోకములో జన్మించటానికి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఈ యొక్క సువిశేషములో మనకి తెలియచేయబడుతుంది. 18వ వచనం ఒకసారి చదివినట్లయితే, యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. ఏం జరిగిందంటే అక్కడ వివాహము నిశ్చయించబడినది అంటే ప్రదానము చేయబడినది. అంటే వివాహాలకి పెండ్లికి ముందుగా ఏం జరుగుతుంది? ఎంగేజ్మెంట్ చేస్తారు. అంటే నిశ్చయము చేయబడుతుంది. అంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాము, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తున్నామని ఒక ఇరువురు తల్లిదండ్రుల మధ్య ఒక ఒప్పందం చేసుకుంటారు. సంఘ పెద్దల మధ్య, మరి బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరు కుటుంబాలు కూడా ఒక ఒప్పందాన్ని చేసుకుంటాయి. దానిని మనము నిశ్చితార్థము అని అంటున్నాం. ఈ నిశ్చితార్థం అనేది సాధారణంగా ఇప్పుడు మన వివాహాలు చేస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాం. ఇది మనము కల్పించుకున్నటువంటిది కాదు, ఇది దేవుడే ఏర్పాటు చేసినటువంటిది. ఆదిలోనే దేవుడు మరియమ్మకు యోసేపుకు నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడు. అంతకన్నా ముందు ఇంకా అబ్రహాము యొక్క కుమారుడికి ఇస్సాకుకి నిశ్చితార్థమును ఏర్పాటు చేశాడు. ఎవరితో నిశ్చితార్థము? రెబెకా. అవునా? రెబెకాతో అక్కడ నిశ్చితార్థమును ఏర్పాటు చేశాడు. అంటే వివాహమును ఖాయము చేసుకునుట, స్థిరపరుకునుట, దానినే మనం నిశ్చితార్థం అంటాం. కాబట్టి ఇప్పుడు 18వ వచనంలో మనం చూస్తే, తల్లి అయిన మరియమ్మకు, ఆయన తల్లి అయిన మరియమ్మకు, ఎవరి తల్లి? యేసు ప్రభు యొక్క తల్లి. ఆయన తల్లి అయిన మరియమ్మకు ఎవరితో నిశ్చితార్థం జరిగింది? యోసేపు గారితో నిశ్చితార్థము జరిగింది. కాబట్టి ఈ నిశ్చితార్థమును, మరి ఇది పెండ్లి ముందు జరిగేటువంటి కార్యము. వివాహానికి ముందు ఈ కార్యము ద్వారా మరి మనం ఏం నిర్ణయం చేసుకున్నామంటే నికరము. ఏంటది? నికరము లేదా ఖాయం చేసుకుంటున్నాం. ఇక మాట తప్పము, ఖాయం చేసుకుంటున్నామని మనం ఇక్కడ నిశ్చితార్థాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ జరగబోయేటువంటి వివాహానికి ఏ విధమైన ఆటంకాలు లేవని, ఇది దేవుడు ఏర్పరచబడే కార్యమని ఈ నిశ్చితార్థం ద్వారా మనము దృఢపరుస్తాం. ఇప్పుడు ఎవరికి జరిగింది ఇక్కడ? మరియా తల్లికి, యోసేపు గారికి నిశ్చితార్థం. ప్రదానము చేయబడినటువంటి కన్యగా ఈ 18వ వచనం మనకి తెలియజేయబడుతుంది. అవునా? ప్రధానము చేయబడి, నిశ్చితార్థము చేయబడినటువంటి కన్యగా మనకు ఈ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రదానము చేసిన తర్వాత ఏం జరుగుద్ది? మీ అందరికి వివాహాలు అయినాయి కదా, ఎంగేజ్మెంట్స్ అయినాయి కదా. నిశ్చితార్థము జరిగిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుద్ది? ఎవరి ఊర్లో వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఊర్లో అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఊర్లో అబ్బాయి ఉంటాడు. కాబట్టి మరియా ఏ ఊర్లో ఉంది? నజరేతు అనేటువంటి ఊరిలో ఉంది. ఎక్కడుంది మరియా? మరి యోసేపు ఎక్కడున్నాడు? బెత్లెహేములో ఉన్నాడు. అవునా? బెత్లెహేములో యోసేపు గారి ఊరు బెత్లెహేము, మరియమ్మ గారి ఊరు నజరేతు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎవరి ఊర్లో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత యోధా ఆచారం ప్రకారము 6 నెలల తర్వాత వివాహం జరపాలి. ఆనాటి యూదుల యొక్క ఆచారం ప్రకారము 6 నెలల తర్వాత వివాహం చేస్తారు. కాబట్టి ఆ విధానంలో మరియా తన ఊరిలో ఉంది. అందరు స్త్రీలలాగానే వివాహమును గురించి, లేదా భర్తను చేర్చుకున్నట గురించి, లేదా ఆ యొక్క వివాహం యొక్క ఆనందం గురించి, సంతోషాన్ని జ్ఞాపకం చేసుకునే ఉండొచ్చు. వివాహం నిశ్చితార్థం జరిగిన తర్వాత మరి ఎవరి ఊరిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి మనం కూడా నిశ్చితార్థాలు చేస్తున్నాం. పెండ్లు ఎప్పుడు పెట్టుకుంటాం?
ఒక నెల తర్వాత, ఒక 2 నెలల తర్వాత వివాహానికి ఆయన. ఈ 2 నెలలు ఎవరింటి దగ్గర వాళ్ళే ఉంటారు. అప్పుడు ఆ యొక్క స్త్రీ లేదా పురుషుడు ఇద్దరు కూడా, పురుషుడు స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ స్త్రీ పురుషుని గురించి ఆలోచిస్తున్న. నిశ్చితార్థమైంది కదా, ఇంకొక 2 నెలలు నాకు వివాహం కాబోతుంది, నేను ఒక అంతస్తులోనికి ప్రవేశిస్తున్నాను, మా ఆయన ఎలా ఉంటాడు, మా ఆవిడ ఎలా అని ఇద్దరు కూడా ఆ సంతోషమైనటువంటి కార్యమును గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అవునా, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కాబోయేటువంటి తన భర్త గురించి మరియ తల్లి కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇలాంటి సమయంలో దేవుడు ఎవరిని పంపించాడు? గబ్రియేలు దూతను పంపించాడు. మరియ వాళ్ళ ఊరిలోనే ఉంది. తన భర్తగా కాబోయేటువంటి భర్తని గురించి ఆమె ఆలోచిస్తూ ఉండవచ్చు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండవచ్చు. లేదా మరి ఆ ఆనందం గురించి, ఆ సంతోషాన్ని గురించి ఆమె అనేక విధాలుగా తలంచి ఉండవచ్చు. అలాగే యోసేపు కూడా తలంచి ఉండవచ్చు, అనేక రకాలుగా తలంచి ఉండవచ్చు. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుంది? తర్వాత వచ్చి నుంచదోమా. వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించెను. లూకా శుభవార్త తీయండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమనందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్య వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. ఎవరు వచ్చారు మరియమ్మ గారి దగ్గరికి? దేవదూత వచ్చింది. దేవదూత ఎక్కడ ఉంటుంది? దేవదూత ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. ఎవరు పంపితే వచ్చింది? దేవుడు. దేవదూతలు దేవుడు పంపగా వచ్చేటువంటి వారు. అంటే దేవునికి వాళ్ళు దూతలు అన్నమాట. దేవుడు ఏదన్నా కార్యం చేయాలనుకున్నప్పుడు ముందుగా ఎవరిని పంపిస్తాడు? దేవదూతలను పంపించి దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో దానిని వివరించి చెప్పటానికి దేవదూతలు ఆ యొక్క మరియ తల్లి దగ్గరికి వచ్చింది. వచ్చిన ఆ యొక్క దేవదూత ఏమని మాట్లాడుతుంది ఆమెతో? దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారని అనెను. మరియమ్మ ఆ పలుకలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటా అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టెము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చితార్థం జరిగింది. మరియమ్మ వాళ్ళ ఊరిలోనే ఉంది, వాళ్ళ ఇంటిలోనే ఉంది. చాలా సంతోషముగా ఉంది. ఈ సమయంలో దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి ఏం చెప్తున్నాడు అక్కడ? మరియమ్మకి ఒక వర్తమానం, మరియమ్మకి ఒక శుభవార్తను చెబుతూ ఉన్నాడు. నీవు పవిత్రాత్మ చేత గర్భము ధరించదవు అని. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. దేవుడు పవిత్రాత్మ చేత నీకు గర్భము ధరింప చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆ కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టు అని చెప్పి ఇక్కడ మరియ తల్లితో మాట్లాడుతున్నట్టు మనకి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. వెంటనే ఆ మరియ తల్లి ఏం చేసింది? భయపడిపోయింది. ఎందుకు పడిపోయిపోయింది? అయినా నేను కన్యకగా ఉన్నాను, నిశ్చితార్థం జరిగింది, పురుషుని నేను ఎరుగును కదా, అది ఎలా జరుగుతుంది?
మేమిరువురము కాపురము చేయకముందే నేను గర్భము ధరించాను అంటే లోకమంతా కూడా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నన్ను నిందిస్తుంది, నన్ను అవమానిస్తుంది, నన్ను ఎలివేస్తుంది, నన్ను హేళన చేస్తుంది. కాబట్టి అందువలన ఆమె ఏం చేసింది? భయపడింది. మరియమ్మ భయపడింది. భయపడినప్పుడు దేవదూత ఏమంది? నీవు మరియమ్మ, నువ్వు భయపడకము, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. నువ్వు భయపడవద్దు అని దేవదూత మరియ తల్లికి ఇక్కడ అభయం ఇచ్చినట్లు మనకి తెలుస్తూ ఉంది. తర్వాత దేవదూత వెళ్ళిపోయింది. సువిశేషంలో చూడమ్మా, సువిశేషంలో 19వ వచనం చదువు. ఆమె భర్తయకు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానించుట ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ఇక్కడ వాక్య భాగంలో 19వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవదూత ఎవరికి కనిపించింది? ఎవరికమ్మా? యోసేపు గారికి. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఎలా ఏర్పాటు చేస్తున్నాడో మనం ఇక్కడ గమనించినట్లయితే నిశ్చితార్థము చేయబడినటువంటి బిడ్డల దగ్గరికి ఇద్దరికి కూడా దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. తన ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు చేసేటువంటి కార్యం ఎలా ఉందో చూడండి. మొట్టమొదట మరియ తల్లి దగ్గరికి వచ్చారు. మరియ తల్లి దగ్గరికి వచ్చి దేవుని యొక్క సందేశాన్ని దేవదూత తెలియజేసింది. నువ్వు భయపడవద్దు మరియమ్మ, ఇది దేవుని యొక్క ఏర్పాటు. నువ్వు లోకమేమన్నా అంటదా అని నువ్వు భయపడవద్దు. దేవుని కార్యాన్ని మరి ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. మరియ తల్లి అడుగుతుంది అప్పటికీ కూడా, అయ్యా నాకు వివాహము కాలేదు కదా, నేను పురుషుని ఎరుగును కదా, కన్యక గర్భము ఎలా ధరిస్తుంది, ఇది ఎలా సాధ్యపడుతుందంటే దేవునికి ఇదిగో మరి ఎలిజబెత్తమ్మ గర్భము ధరించలేదా? గొడ్రాలైనటువంటి ఎలిజబెత్తమ్మ వయస్సు మళ్ళిన తర్వాత మరి ఆమె గర్భము ధరించలేదా? ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ శారా 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా, వయస్సు మళ్ళిన తర్వాత, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కూడా ఆమె గర్భము ధరించలేదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి ఆ యొక్క దేవదూత మరియమ్మను ధైర్యపరిచింది. అప్పుడు మరియమ్మ ఆలోచిస్తూ ఉంది, ఏంటి ఎలాంటి సమస్య వచ్చింది నాకు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. అప్పుడు ఆ యొక్క భయాన్ని మరి ఆ దేవదూత గమనించి వెంటనే చెప్పింది, మరియమ్మ నువ్వు భయపడవద్దు. మరి మరియ తల్లి ఆలోచించి ఉంటుంది, నిశ్చితార్థం జరిగింది కదా, నేను ఇప్పుడు పవిత్రాత్మ చేత దేవుడు చెప్పినట్లు గర్భము ధరించి ఉంటే ఇది యోసేపుకు తెలిస్తే యోసేపు నన్ను వివాహం చేసుకుంటాడా? ఇది భయం, ఇది ఆందోళన. సతమతమైపోతుంది మరియమ్మ గారు. ఏం చేయాలని ఆలోచనలో పడిపోయింది. నీ కడుపున పుట్టేటువంటి బిడ్డ ఆయన ఎలాంటి వాడంట? మహనీయుడై మహోన్నతుడై దావీదు వంశమునకు రాజుగా ఉంటాడు. ఆయన ఆలోచనకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో పుట్టబోయేటువంటి బిడ్డని గురించి ఎలా వ్రాయబడి ఉందో వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. లూకా శుభవార్తలో కూడా ఉంది, చూడొచ్చు. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో కూడా ఉంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము లూకా శుభవార్త 1వ అధ్యాయము 30వ వచనములో 26 చదువు. 28 అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటా అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకము, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని నీవు పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు,
ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువైనటువంటి దేవుడు తండ్రియగు దావీదు సింహాసనమునకు ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరియమ్మకు దేవదూత ఆ పుట్టబోయేటువంటి బిడ్డను గురించి, పుట్టిన తరువాత ఆ యేసు ప్రభు పెరిగి పెద్దవాడయ్యి ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఆ మరియ తల్లికి చక్కగా చెప్పింది, ధైర్యపరిచింది. తనలో ఉన్నటువంటి భయాన్నంతా కూడా తీసివేసి ఆ మరియ తల్లిని ధైర్యపరిచి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధం చేసింది. అక్కడ ఇదంతా విన్న తర్వాత మరియ తల్లి ఏమందమ్మా? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అప్పుడు ఒప్పుకుంది. అప్పటి వరకు కూడా భయపడుతుంది. దేవుని యొక్క చిత్తానికి లోబడటానికి భయపడింది. ఆమె లోకానికి భయపడింది. దేవదూత వివరించి చక్కగా చెప్పింది. చెప్పిన తర్వాత ధైర్యపరిచింది. చూడండి, మనం పరీక్షలకు వెళ్తారు పిల్లలు. పరీక్షలు రాయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు భయపడిపోతారు. అమ్మో భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటని భయపడతా ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువులు లేదా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళు ఏమంటారు? ధైర్యపరుస్తారు. ఏం కంగారు పడబాకు, నువ్వు చదివావు కదా, చదివిన ప్రశ్నలన్నీ నీకు వస్తాయి, నువ్వేం కంగారు పడబాకు, చిన్న ప్రార్థన చేసుకో, ధైర్యం ఉంటుంది నీకు, పరీక్ష చక్కగా రాయొచ్చు అని చెప్తారు. చెప్పినప్పుడు వారిలో ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చి బయటకు వచ్చేసి ఏం చెప్తారు? నేను చదివినవన్నీ వచ్చినాయి, హ్యాపీగా రాసేస్తాననేటువంటి ధైర్యాన్ని వాళ్ళు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే మరియ తల్లి ముందుగా భయపడిపోయింది. భయపడిపోతున్నట్టు మరియ తల్లిని దేవుడు ఎలా సిద్ధపరిచాడో చూసారా? జరగబోయేది చెప్పాడు. జరగబోయేది భవిష్యత్తులో మరి జరగబోయేది మరియ తల్లికి చెప్పిన తర్వాత ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడింది. నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక అని ఒప్పుకుంది. ఇప్పుడు మరియ తల్లిని సిద్ధపరిచేశాడు దేవుడు. తన గర్భము నుంచి ఈ లోకములో జన్మించడానికి మరియ తల్లిని ఒప్పించాడు అక్కడ. ఇప్పుడు ఎవరు కావాలి? యోసేపు గారు. యోసేపు గారు దగ్గర నిర్ణయం తీసుకుంది. చివరికి ఏదైతే అది అయింది. ఇక యోసేపు గారు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు, చేసుకున్నా పర్వాలేదు, చేసుకోపోయినా పర్వాలేదు, నేను ఎవరికి లోబడను? దేవునికి లోబడ్డాను. దేవుని చిత్తానుసారం నేను జీవిస్తాను. అయ్యా నీ చిత్తము నెరవేరును గాక అని సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని ఇక్కడ మరియ తల్లి ప్రకటించేసింది. అయిపోయింది. ఇక్కడ మరియ తల్లిని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవదూత ఎక్కడికి వెళ్ళిందమ్మా? 19వ వచనంలో ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడొకటచే మరియమ్మను బహిరంగముగా అవమానంపై ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ఈ వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? యోసేపు. తొందరగా వెళ్ళిపోతాయి ఇలాంటి వార్తలు. మంచి వార్తని మనం ఎక్కడ కూడా తొందరగా పంపించలేం. ఇలాంటి వార్తలు, ఇదిగో నీకు నిశ్చితార్థము కాబడినటువంటి ఆ మరియా, ఏ ఊరు అల్లదే? నజరేతులో ఉన్నటువంటి ఆ మరియా నీకు నిశ్చితార్థం చేయబడిందంట కదా, ఆమె గర్భవతి అయి ఉన్నది. తొందరగా మోసుకెళ్ళిపోయినాయి చెవులు, వెళ్ళిపోయినాయి. ఏ చెవును పడింది? యోసేపు. ఆ మాట ఆనాట అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి యోసేపు గారికి డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చేసి ఆయన ఏమనుకుంటున్నాడు? మరియమ్మని నేను విడిచిపెట్టేయాలి, వివాహం చేసుకోను. నిశ్చితార్థం అయితే అయింది కానీ వివాహం అయితే ఇక నేను చేసుకోను. అయితే నేను వివాహం చేసుకోను అని బహిరంగంగా చెప్పి అందరికీ చెప్పేసి, మనలాగా అందరికీ చెప్పేసేస్తే మరియ తల్లి ఏమైపోద్ది? అల్లరైపోద్ది. అందరి చేత అవమానించబడుద్ది, అందరి చేత హేళన చేయబడుద్ది. అవునా? అయితే
యోసేపు గారు నీతిమంతుడగట చేత, ఇది గొప్ప విషయం అన్నమాట. యోసేపు గారు నీతిమంతుడగట చేత మరియను అవమానించడానికి ఇష్టపడలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మానవ బలహీనత ఏంటంటే ఎదుట మనిషిని ఎంత తొందరగా అల్లరి చేయాలనేది మానవుని యొక్క దురుద్దేశం. ఏదైనా ఒక విషయము మన చెవిలో పడినప్పుడు దాన్ని ఏం చేయాలి? అందరికీ చెప్పేయాలా? అది నిజమా, అది కాదా? కంటితో చూసినటువంటి ప్రతీది నిజం కాదు, చెవితో వినటువంటి ప్రతి విషయము నిజం కాదు. ఆలోచన చేయాలి. దీనికి ఆదర్శము ఎవరు అంటే మరియ తల్లి. తను విన్నటువంటి విషయమును గురించి తనలో తాను ఆలోచించిందంట, ఆలోచన చేసింది. నాకు కుదరదని వెంటనే చెప్పేయలేదు ఆమె, ఆలోచించింది. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు. ఏం చేయాలి? ఎవరు ఏది చెప్పినా ఏం చేయాలి? వినాలి. నేను వినను అంటే కుదరదు. ఎవరు ఏది చెప్పినా వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆలోచించాలి. ఇది నిజమా కాదా? నిర్ధారణ అయ్యే వరకు కూడా మనం ఇతరులకి తెలియచేయకూడదు. ఎందుకనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీ చేతి నిండా ఆవాలిచ్చా. ఏమిచ్చాను? ఆవాలిచ్చా. ఈ చిమ్ముకుంటా వెళ్ళిపోమన్నాను. చేతిలో చిమ్ముకుంటూ వెళ్ళిపోయాం. ఆ చివరికి వరకు వెళ్ళిపోయాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ ఏరుకుంటా రమ్మన్నా. ఏరతారా? చిమ్మటం ఈజీ, ఏరతారా? మనకు కూడా ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు అది నిజమా కాదా ఆలోచించేటువంటి స్వభావం మనకు ఉండాలి. అంతేగాని మనకి ఎవడో ఏదో చెప్పాడని దాన్ని వెంటనే ఇసురుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేం. ఇది మరియ తల్లి ద్వారా మనం నేర్చుకోవాలి. ఆలోచించేటువంటి స్వభావం, ఆలోచించి దేవుని యొక్క ప్రణాళిక సిద్ధపడింది. ఇప్పుడు నీతిమంతుడగట చేత యోసేపు గారు, నీతిమంతుడగట చేత బైబిల్ గ్రంథములో యోసేపు గారు నీతిమంతుడని వ్రాయబడి ఉందంటే తన యొక్క జీవితమును గురించి మనం ఆలోచన చేయాలి. నీతిమంతుడుగా దేవుడు ఎన్నిక చేశాడు. ఆ యొక్క యోసేపు గారు నీతిమంతుడు మరియమ్మను అవమానపరచకుండా దేవుని యొక్క ప్రణాళిక ఎలా సిద్ధం చేశాడో చూడండి. మరియ తల్లిని సిద్ధపరిచాడు. మరియ తల్లికి ఏ విధమైనటువంటి హాని జరగకుండా, మరియ తల్లి ఏమాత్రము అవమానానికి గురి కాకుండా, సమాజం ఆమెను ఎక్కిరించకుండా, సమాజం ఆమెను హేళన చేయకుండా గౌరవప్రదముగా ఉండేటట్టుగా ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు దేవుడు. ఇక్కడ యోసేపు దగ్గరికి వెళ్ళాడు. యోసేపుని మారుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు ఆమెను నిందించేది ఎవరు? మొట్టమొదట యోసేపే. ఆమెను విడిచిపెట్టేసేది ఎవరు? యోసేపే. అవునా? కాబట్టి దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ దేవదూతను ఎక్కడికి పంపించాడు? యోసేపు గారి దగ్గరికి పంపించాడు. పంపించి తన మనసులో ఉన్నటువంటి ఆలోచన, యోసేపు గారి ఆలోచన ఏంటి? ఈమెను రహస్యముగా వదిలేద్దాం, ఎవరికేం చెప్పను, ఎవరికేమి చెప్పను, రహస్యముగా వదిలేస్తా. ఆమె బతికేదో ఆమె బతుకుద్ది, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అని యోసేపు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకనంటే ఆయన దేవుని ఎడల భయభక్తులు కలవాడు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. దేవుడంటే భయముండి, భక్తుండి, విధేయత ఉన్నటువంటి వాడు అలా చేస్తాడు. దేవుడంటే భయము, భక్తి లేనివాడు అల్లరి చేస్తూ ఉంటాడు. చూసారా? కాబట్టి యోసేపు లాంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలని ఈరోజు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా మనం తిరిగినట్టు జీవించేటువంటి ప్రతి ప్రదేశంలో కూడా యోసేపు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి నీతివంతమైనటువంటి జీవితమును నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు దేవదూతలను ఎక్కడికి పంపించాడు? బేత్లెహేము అనేటువంటి ఊరికి పంపించాడు. ఎందుకనంటే యోసేపు గారు మంచి ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎందుకని? నాకు ఇంకా కొద్ది రోజుల్లో
వివాహం జరుగుతుంది కాబట్టి వివాహమైనటువంటి ఆనందంలో ఉన్నాడు. ఈలోపు ఏం తెలిసింది ఆయనకి? మరియమ్మ గర్భము ధరించిందని తెలిసింది. తెలిసి మనిషి ఏమైపోయాడు? సంతోషాన్ని కోల్పోతున్నాడు. ఇంకా ఆ అమ్మాయిని వదిలేద్దాం, ఇంకొద్దు అనుకున్నాడు. అవునా? ఈ నీతిమంతుని యొక్క పండుగ ఎప్పుడు చేస్తాం మనం? ఎప్పుడు చేస్తాం? యోసేపు గారి పండుగ మార్చి 19న. మార్చి 19న మరి ఈయనకు ఒక పండుగను తిరుసభ కేటాయించింది. ఎందుకంటే అతనిలో చెడుతనం లేదు. మనకి వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా విడిచిపెట్టుటకు నిశ్చయించుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? ఆయన పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవదూత అక్కడికి వచ్చింది. దేవదూత వచ్చి ఏం చెబుతుంది ఆయనకి? యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఓ పావుర రూపమా పరిశోధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశోధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా. నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా దాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. దేవదూత ఏం చెప్పింది? వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మ దేవదూత? ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్తుంది? నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి నీవు భయపడవద్దు. ఇందాక మరియమ్మ గారికి ఏం చెప్పింది దేవదూత? మరియమ్మ నువ్వు భయపడకము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ యోసేపు గారి దగ్గరికి వచ్చాడు. యోసేపు గారు ఏం చెప్తాడు? మరియమ్మను స్వీకరించటానికి నీవు భయపడవద్దు, ఎందుకంటే ఆమె పవిత్రాత్మ చేత గర్భము ధరించింది. ఆ వార్త యోసేపు దగ్గరికి వచ్చేసిందని దేవుడికి తెలిసిపోయింది. ఆయన రహస్యంగా విడిచిపెట్టాలన్న సంగతి కూడా ఆయనకి తెలిసిపోయింది. హృదయాంతరంగంలో ఏముందో దేవునికి ముందుగానే తెలిసిపోయింది. దేవుని ఎడల నీ హృదయం ఎలా ఉంది? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని ఎడల నీ హృదయము ఎలా ఉంది? నీ హృదయ అంతరంగాలన్నీ కూడా దేవునికి తెలుసు. మరియమ్మ మనసులో ఏముందో దేవుడు తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. యోసేపు హృదయంలో ఏముందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరియమ్మ హృదయంలో ఏముంది? మరియమ్మ హృదయంలో ఏముందమ్మా? అయిపోయింది కదా, అది అయిపోయిన తర్వాత దేవదూతను పంపించాడుగా. దేవదూతను పంపించిన తర్వాత మరియ తల్లి నీ చిత్తము
నెరవేరునుగా కన్న తర్వాత ఇంకా మరియ తల్లిలో ఏమన్నా ఇంకా బాధ ఉందా? లోబడిపోయింది కదా, లోబడి ఇంకా బాధ ఉందా, భయం ఉందా? లేదు. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది అక్కడ? నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి హృదయంలో ఏముంది? సంతోషం ఉంది, ఆనందం ఉంది. భయాన్ని పోగొట్టేశాడు. ఇప్పుడు యోసేపు గారి దగ్గరికి వచ్చాడు. యోసేపు గారితో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది, ఆమెను స్వీకరించడానికి నీవేమీ భయపడవద్దు. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలయనా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పిన యోసేపు గారిని సిద్ధపరుస్తూ ఉంది. యోసేపు గారు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకని? కొన్ని రోజుల్లో నాకు పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఆ యొక్క ఆనందంలో ఉన్నాడు. ఈ వార్త తెలవగానే బాధలోకి వెళ్ళిపోయాడు. ఈ వార్త తెలియగానే బాధలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవదూత వచ్చేసింది, యోసేపు నువ్వు భయపడవద్దు, దేనికి కూడా నువ్వు భయపడవద్దు. ఇదే వాక్యము మరియమ్మ జీవితం ద్వారా, యోసేపు గారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు తెలియజేస్తూ ఈ లోకంలోనికి పుడుతూ ఉన్నాడు. మొదటి పట్టణంలో మనం చూస్తే అతనికి ఇమ్మానుయేలు అన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు, ఈ పుట్టుక, క్రీస్తు యొక్క పుట్టుక నీకు తోడుగా ఉంటుంది. యేసయ్య నీకు తోడు, దేనికి నువ్వు కూడా భయపడవద్దు, భయపడవద్దని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడుతున్నటువంటి యొక్క యోసేపుకి దేవుడు చక్కని వర్తమానాన్ని అందించాడు. నిద్రలోంచి మేల్కొన్న తర్వాత ప్రభుదూత ఆజ్ఞాపించినట్లే తన భార్యనైనా స్వీకరించడానికి వెనుకాడలేదు. తర్వాత వచ్చిన చదువు, ఇదిగో కన్యక ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పిలిచెదరు. సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం. మనతో ఉండడానికే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన వస్తూ ఉండడానికి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మరియ తల్లి చేసినటువంటి త్యాగం, మానవాళి రక్షణకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జన్మించటానికి మరియ తల్లి చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకముల గురించి, సమాజం గురించి, ఇరుగుపొరుగు గురించి, బంధువుల గురించి ఆమె భయపడకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడింది. అలా మనము ఈ సమాజానికి భయపడకుండా ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి జీవించాలని మరి తల్లి తెలియజేస్తూ ఉంది. అలాగే మరి యొక్క యోసేపు గారు కూడా మనం వినినటువంటి ప్రతీది కూడా నిజమని, మనం చూసింది ప్రతీది కూడా నిజమని మనము నమ్మకుండా దేవుని యొక్క చిత్తానికి మనం లోబడినప్పుడు సత్యమేమిటో నిజమేమిటో దేవుడు మనకి తెలియజేస్తాడు. నీకు ఒక విషయాన్ని తెలియచేయలేనప్పుడు ప్రార్థన ద్వారా నువ్వు ప్రభువుని వేడుకున్నప్పుడు ఆ యొక్క దేవాతి దేవుడు నీ దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడు? దేవదూతలను పంపిస్తున్నాడు. 24వ వచనంలో మనం చూస్తే, నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన భార్యను స్వీకరించాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎన్నిక చేయబడిన వాక్యం మనకి తెలియజేస్తాం. ఆఖరి వచనం,
కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతనికెట్టే శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టెను. ఏం పేరు అది? అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామము. ఫిలిప్పీలకు రాసిన లేఖ చూడమ్మా, ఫిలిప్పీలకు రాసిన లేఖ మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనమా చదువు. అందువలననే పరలోకము, భూలోకము, పాతాళలోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. ఏ లోకాలంట? భూలోకము, పరలోకము, పాతాళము, తర్వాత ఇంకో మాట ఉంది, సమస్త లోకాలు. నువ్వెన్ని లోకాలు ఉంటాయి అనుకుంటావో అన్ని లోకాలు సమస్తము కూడా ఆయన పాదముల ముందు మోకరిల్లవలసినదే. అంత ఘనమైనటువంటి నామము, గొప్ప నామము, యేసు అనేటువంటి పేరును పెట్టండి అని చెప్పి యేసుక్రీస్తు పుట్టక పూర్వమే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ఆ యొక్క నామాన్ని మరి మరియ తల్లికి, యోసేపుకి తెలియజేసి ఆ పేరు పెట్టమని దేవుడు ఇక్కడ మనకి సెలవిచ్చి ఉన్నాడు. ఆ విధముగానే మరియ తల్లి శిశువు జన్మించిన తరువాత యేసు అనేటువంటి పేరుని 8వ రోజున దేవాలయంలో తీసుకుని వెళ్ళి సున్నతి చేసి అక్కడ యేసు అనేటువంటి పేరుని పెట్టినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో యేసు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? పశువుల పక్కలో పుట్టాడు. బెత్లెహేముకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఇప్పుడు మరియ తల్లి ఎక్కడుంది? నజరేతులో ఉంది. మరి బెత్లెహేములోకి ఎలా వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? అక్కడిక్కడ మాట్లాడతారని వెళ్ళలేదు, అక్కడిక్కడ మాట్లాడతారని వెళ్ళా. అదే మనమైతే అక్కడిక్కడ మాట్లాడతారని వేరే చోటుకి వెళ్ళిపోతాం. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే లేఖనాలు మనకు బైబిల్ గ్రంథం చక్కగా మనకి తెలియజేస్తా ఉంది. ఏంటంటే జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఎక్కడ? బెత్లెహేములో. జనాభా లెక్కలకు రాయటానికి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే పేర్లు రాస్తాడు, అందరి పేర్లు. మనము పనుల కోసము పొరుగురు వేరే ఊరు ఎక్కడికి వెళ్ళిపోయాము? హైదరాబాద్ వెళ్ళిపోయాం. గోపారిగూడెం నుంచి హైదరాబాద్ పనులకి వెళ్ళిపోయాం. ఒక నెల రోజులు పనులకి వెళ్ళిపోయాం. పనులకి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ ఏం చేశారంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఇక్కడ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరెవరు లేవు, ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇళ్ళు ఇస్తాము, లేని వాళ్ళకి ఇవ్వము అని చెప్పి ఒక ప్రకటన చేసినప్పుడు వచ్చి రాసుకుంటున్నారని చెప్పినప్పుడు హైదరాబాద్ నుంచి వెంటనే వస్తామా రామా వస్తారు. వచ్చి ఇక్కడ పేర్లు రాయించుకుని మళ్ళా వెళ్తాం. అలాగే ఇక్కడ జనాభా లెక్కలు చేస్తున్నారు బెత్లెహేములో. ఈ జనాభా లెక్కల్లో పేర్లు రాయించుకోవటానికి యోసేపు గారు మరి కొద్ది రోజులు వివాహం అవుతుంది కదా, ఆమె పేరు కూడా రేషన్ కార్డులు ఎక్కించాలి కదా, ఆమె పేరు కూడా ఆధార్ కార్డులు ఎక్కించాలి కదా, మరి నా భార్య పేరు కూడా ఎక్కిద్దాం. ఇప్పుడు రాస్తున్నారు, తర్వాత వివాహం జరుగుద్ది, మళ్ళీ ఎప్పుడు వస్తారో లెక్కలకి, అందుకని పేరు రాయిద్దామని చెప్పి జనాభా లెక్కలలో పేరు రాయించుకోవటానికి మరియా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము నగరానికి వచ్చింది. నిండు చూలాలుగా ఉందన్నమాట. బెత్లెహేము నగరానికి వచ్చింది. రాగానే అక్కడ ఏం జరిగింది? ప్రసవ వేదన కలిగింది. ప్రసవించటానికి అప్పుడు ఉండటానికి ఎక్కడికి వెళ్ళారు? సత్రంలోకి వెళ్ళారు. సత్రంలోకి వెళ్తే చోటు ఇచ్చారా వాళ్ళు? ఇవ్వలేదు. ఇక్కడ స్థలము లేదు అన్నారు. యేసు ప్రభు పుట్టడానికి కూడా అక్కడ స్థలము దొరకలేదు. ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి ఒక ఆయన చెప్పి ఉండవచ్చు, లేకపోతే వాళ్ళకి అక్కడ పశువులు పాకుందని వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు కదా. ఇదిగో అయ్యా, మరి సత్రం అయితే ఖాళీ లేదు, మరి అక్కడగో అదిగో పాకుంది, ఈ రాత్రికి మీరు అక్కడ ఉండండి, రేపేమన్నా చూద్దామని చెప్పి ఉండవచ్చు. మరి రాత్రి కాలంలో చలిలో, ఈ డిసెంబర్ నెల అంటే
చలి, విపరీతమైన చలి మనం చూస్తున్నాం కదా. మరి ఇంత చలిలో నిండు చూలాలుగా ఉన్న మరియ తల్లి యోసేపు గారు ఎక్కడుండాలి? నిలవటానికి స్థలము లేదు, ఎక్కడుండాలి? అప్పుడు దిక్కులేనటువంటి స్థితిలో ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆ పశువుల పాకుంటే ఆ పశువులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ పశువుల శాలలో వాళ్ళు ఆ రాత్రి గడపటానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ప్రసవ వేదన కలిగింది. ప్రసవ వేదన కలిగి ఆ పశువుల పాకలో యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పుట్టాడు. పరలోకములో ఉన్నటువంటి యేసయ్య తనను తాను తగ్గించుకొని సింహాసనం మీద కూర్చున్నటువంటి మంచి హోదా కలిగినటువంటి దేవుని కుమారుడిగా ఉండి సృష్టి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంచుకున్న ఆయన తన యొక్క వైభవాన్నంతా కూడా తగ్గించుకుని వచ్చి ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు పశువుల పాకలో పుట్టడం వలన దేనికి విలువ వచ్చింది? పశువుల పాకకే విలువ వచ్చింది. బెత్లెహేము అనేటువంటి ఊరు ఎవ్వరికి కూడా తెలియదు, చిన్నది. బెత్లెహేము అనే ఊరు ఎవరికీ తెలియదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి గోపాలగూడెం తెలుసుదా? గోపాలగూడెం తెలుసా? తెలియదు. బెత్లెహేము కూడా ఎవరికీ తెలియదు అసలు. అలాంటిది యేసుక్రీస్తు పుట్టటం వలన, ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టటం వలన ప్రపంచ యావత్తు కూడా బెత్లెహేము తెలుసు. ఇవాళ బెత్లెహేముకి అంత ప్రాముఖ్యత, అంత పేరు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? యేసయ్య బెత్లెహేములో పుట్టడం వలన. పశువుల పాకల్లో ఎవరైనా ఉంటారమ్మా? పశువులే ఉంటాయి. ఇవాళ రోజుల్లో పశువులు కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది. వాటికి కూడా ప్లాస్టింగ్ చేసేసి అవన్నీ బెడ్స్ అవి కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు వాటికి ఫ్యాన్లు పెడుతున్నారు, అవునా? దోమతెరలు, ఫ్యాన్లు మరి పెట్టి ప్లాస్టింగ్ చేసి వాటికి కూడా బెడ్స్ కూడా ఉన్నాయి. బెడ్స్ వేసేస్తే వాటి మీద పడుకుంటున్నాయి. ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి. చూసారా? పశువుల పాకలో, పశువుల పాక మన ఇంటికి దూరంగా ఉంటుంది. పశువుల పాక దుర్వాసన వస్తుంది. పశువుల పాక మలినమైపోయి ఉంటుంది. దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. అది మనకి ఇంటికి దూరంగా ఉంటుంది, చెత్త చెదారము అలా ఉంటుంది. అలాంటి దుర్గంధములో యేసయ్య పుట్టాడు. అంటే దీన్ని ఆధ్యాత్మికంగా మనం ఆలోచించాలంటే మన హృదయములో యేసయ్య పుట్టాలి. మన హృదయములో దుర్గంధముతో నిండి ఉన్నాయి, పశువుల పాకతో సమానముగా ఉన్నాయి. పాపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, వ్యభిచారం, పాపము ఇవన్నీ కూడా మన హృదయములో దుర్గంధమై ఉన్నాయి, పశువుల పాకలాగా ఉన్నాయి. అక్కడ యేసయ్య పుట్టాలి. యేసయ్య పుడితే దానికి ఒక విలువ వస్తుంది. పశువుల పాక యేసయ్య పుట్టుట ద్వారా పశువుల పాకకి ఎంత విలువ వచ్చిందో. ఇవాళ పశువుల పాక మనకి ఇళ్ళకి దూరంగా ఉండే దాన్ని తెచ్చి మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఇంట్లో పెట్టుకుంటున్నాం. పశువుల పాకని ఇసిరేసేటువంటి పశువుల పాకని, తోసేసేటువంటి పశువుల పాకని మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఇప్పుడు మన ఇంటిలో, దేవాలయములో, మన గృహాలలో పెట్టుకుంటున్నాం. అంత విలువ యేసయ్య పుట్టుట ద్వారా వచ్చింది. కాబట్టి నీ హృదయములో యేసయ్య పుడితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. అదే నిజమైనటువంటి క్రిస్మస్. యేసయ్య నీ హృదయములో పుట్టాలి. నీ హృదయమే పశువుల పాక. నీ హృదయంలో యేసయ్య పుడితే నీకు విలువ. అందుకనే ఈరోజు సువిశేషం మనకు బోధిస్తూ ఉంది. మరియ తల్లిని ఆదర్శంగా తీసుకొని, యోసేపు, నీతిమంతుడైనటువంటి యోసేపు గారిని ఆదర్శంగా తీసుకొని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి జీవించినప్పుడు యేసయ్య పశువుల పాకలో కాదు, నీ హృదయంలో జన్మిస్తాడని ఈ యొక్క సువిశేషం ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన నామం ఏమిటంటే అది యేసు అనేటువంటి నామం పెట్టమన్నాడు. సర్వలోకాలు కూడా ఆయన్ని ఆరాధించేటువంటి నామం. ఈ నామము తప్ప ఏ నామము కూడా ఈ లోకంలో లేదు. మధురమైన నామము
మరువలేని నామము. కొంచెం నోరిప్పుతారా? నోరిప్పండి కొంచెం. మధురమైన నామము, మరువలేని నామము. ఇటు పెరగాలి వాయిస్. మది నిండా ఉన్నది నీ నామము నా యేసువా. మది నిండా ఉన్నది నీ నామము నా యేసువా. మధురమైన నామము, మరువలేని నామము. మధురమైన నామము, మరువలేని నామము. సుఖములోన దుఃఖములోన మరువలేని నామము. సుఖములోన దుఃఖములోన మరువలేని నామము. వ్యాధిలోనో బాధలలోనో మరువలేని నామము. మరువలేని పనులలోనో పయనములోనో మరువలేని నామము. పనులలోనో పయనములోనో మరువలేని నామము. సిరులలోనో చింతలలోనో మరువలేని నామము. సిరులలోనో చింతలలోనో నిదురలోనో మెలకువలోనో మరువలేని నామము. నిదురలోనో మెలకువలోనో శాంతిలోనో సమరములోనో మరువలేని నామము. శాంతిలోనో సమరములోనో నిలువ నీ నామము. మధురమైన నామము, మరువలేని నామము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంకా రాబోయే 4 రోజుల్లో మరి క్రీస్తు యొక్క పుట్టుక ఉంది కాబట్టి ఆ పండుగకి మనందరం కూడా సిద్ధపడే విధముగా దేవుడు మనకు మానీయులనగా తోడుగా ఉన్నాడని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి అలాంటి దేవుడు మనకి తోడుగా ఉండటానికి ఈ లోకంలోనికి ఆయన జన్మిస్తున్నాడు. ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి మనందరం కూడా మరి హృదయాన్ని సిద్ధం చేసుకొని మన